హరిః గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్, నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. The true meaning of the crown of thorns, ముళ్ళ కిరీటం యొక్క అసలైన అర్థం ఏంటి, యథార్థమైన అర్థం ఏమిటి, దాంట్లో ఉన్న నిగూఢముగా దాగి ఉన్న అర్థం ఏమిటి? ఈజ్ ఎవర్ అన్పర్సీవ్డ్. సంఘటన జరిగి దాదాపు 2000 సంవత్సరాలైనప్పటికీ ఇప్పటికీ దాని గురించిన అవగాహన మనకి తక్కువగానే ఉంటుంది. పూర్తిగా లేకపోవటం కానీ, కొంచెంగా అనుకోవటం కానీ, ఏదైనా మొత్తానికి అవగాహన చేసుకోవాల్సినంత ఇది మనం చేసుకోలేకపోతున్నాం. ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద క్రౌన్ ఆఫ్ థార్న్స్, ముళ్ళ కిరీటం. అట్లా ఒక విషయం మనకి అందజేయబడితే దాని యొక్క ట్రూ మీనింగ్ అక్కడికి వెళ్ళిపోవాలి. మనకు ఒక మాట వినపడింది, ద ట్రూ మీనింగ్. ఒక సంఘటన ఎదురైంది, ద ట్రూ మీనింగ్. మొత్తం బాహాటం అయిపోతుంది, దాని సంగతి మొత్తం బయటకు వస్తుంది.
అందుకే ఈ నేరస్తుల్ని విచారించేటప్పుడు ఈ పద్ధతి ఉపయోగిస్తారు పోలీసు అధికారులు. అట్లాగా తీసుకొస్తారు. దాంట్లో ఉన్న నిజాన్ని బయటికి లాగుతారు. ద ట్రూ మీనింగ్. అట్లా మనం ప్రతి దాంట్లో ఉన్న విషయం ఏంటి అంటే అప్పుడు మనం ఆ ఏకత్వానికి వెళ్ళిపోవటానికి ఈజీ అవుతుంది. ఈజ్ ఇండీడ్ అన్‌రికగ్నైజబుల్. దాన్ని ఇంతవరకు మనం గుర్తించలేకపోతూనే ఉన్నాము. బై అన్‌ఇల్యూమిన్డ్ మ్యాన్. ఎవరి చేత అలాగా గుర్తించలేకపోతుంది? మరి ఈయన చెప్తున్నాడుగా ఇది మనకి. ఈ విషయము దీంట్లో ఉన్న రహస్యముగా దాగి ఉన్న విషయము. ద ట్రూ మీనింగ్. యథార్థమైనటువంటి అర్థమేంటి? దాని యొక్క అంతరార్థం ఏంటి? అంతరార్థం. అంతరముగా దాగి ఉన్న లోపల దాగి ఉన్న అర్థమేంటి? బాహ్యంగా మనకు ఒకటనుకుంటున్నాం దాన్ని. అంటే ముళ్ళ కిరీటం చూడంగానే అయ్యో! ఆయన్ని బాధ పెడుతున్నారు. ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టి ఉన్న బాధలు చాలవన్నట్టుగా ఇంకా బాధలు పెడుతున్నారు ఆయన్ని. అన్నదే మనకి ఎవ్వరికైనా గాని దాదాపుగా భావం కలుగుతుంది. కానీ ట్రూ మీనింగ్ దాంట్లో అంతరార్థంగా, రహస్యముగా ఉన్న అసలైన అర్థమేంటి? అంతరార్థమేమిటి? అన్నది మనం గ్రహించలేకపోతున్నాము. గుర్తించలేకపోతున్నాము. ఎవరి చేత అది పోతా ఉంది. గుర్తించలేకపోతా ఉంది. గుర్తించబడకపోతా ఉంది. బై అన్‌ఇల్యూమిన్డ్ మ్యాన్. అంటే బాహ్యంగా అంటే సెపరేట్. భిన్నత్వంగా, అనేకత్వంగా ఎవరైతే భావిస్తూ ఇక్కడ వ్యవహారాలు నడుపుతున్నారో ఈ స్థూల జగత్తులో, వాళ్ళు ఆ ప్రకాశం అనుభూతి పొందని వాళ్ళు. ఆ వెలుగుని అనుభూతి పొందని వాళ్ళు. అన్‌ఇల్యూమిన్డ్. ఆ వెలుగుని అనుభూతి పొందని వాళ్ళు ఎవరు వాళ్ళు? ద థ్రాంగ్. థ్రాంగ్ అంటే ఆ జనసమూహం. ఆ చుట్టూ ఉన్నటువంటి ఆయనకి సిలువ వేస్తే ఆ చుట్టూ ఉన్న జనసమూహం. దీని యొక్క ట్రూ మీనింగ్‌ని ఆ ముళ్ళ కిరీటంకి సంబంధించిన యథార్థమైన అసలైనటువంటి అర్థాన్ని తెలుసుకోలేకపోయారు, గ్రహించలేకపోయారు. థ్రాంగ్ డిమాండింగ్ అండ్ వాచింగ్ ది క్రూసిఫిక్షన్. ఎవరు ఆ జనసమూహం? ఆయనకి సిలువ వేయండి, శిక్ష వేయండి. మరణ శిక్ష, సిలువ ద్వారా మరణించటము అనే శిక్ష వేయండి. సిలువ శిక్ష వేయండి ఆయనకి అని డిమాండ్ చేశారు వాళ్ళు. డిమాండ్ చేస్తూ అట్లాగా శిక్ష విధించిన తర్వాత అలాగా చోద్యం చూసినట్టుగా అలా చూస్తూ ఉన్నారు. వాచింగ్, డిమాండింగ్ అండ్ వాచింగ్ క్రూసిఫిక్షన్. సిలువ ద్వారా మరణించటం అనే శిక్షని ఆయనకి అమలు చేస్తూ ఉంటే, చేయమని వీళ్ళు డిమాండ్ చేస్తే, దాన్ని అమలు చేస్తూ ఉంటే, వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఆ జనసమూహం. వాళ్ళు దాని యొక్క అంతరార్థం, ముళ్ళ కిరీటం యొక్క అంతరార్థం అన్‌పర్సీవబుల్, గ్రహించలేకపోతున్నారు. అన్‌రికగ్నైజబుల్, గుర్తించలేకపోతున్నారు. బై దెమ్ ఇట్ ఈస్ థాట్ టు బి ఎ క్రౌన్ ఆఫ్ థార్న్స్. క్రౌన్ ఆఫ్ థార్న్స్. వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈ ముళ్ళతో చుట్టబడినటువంటి ఒక కిరీటము. ముళ్ళతో తయారు చేసిన కిరీటము. అది ఆయనకు గుచ్చుకోవటం కోసం అక్కడ పెట్టాం మనం. ఎందుకంటే ఆయన శిక్ష వేయాలని గదా మనం చెప్పింది, డిమాండ్ చేస్తుంది మనం. ఏ మోకరీ ఆఫ్ రాయల్టీ. అంటే ఈయన దైవ కుమారుడని చెప్తున్నాడు గదా! దైవము. ఈ మొత్తం సామ్రాజ్యానికి నేను వారసుడిని. దైవ సామ్రాజ్యానికి నేను వారసుడిని అన్నట్లుగా అనేటప్పటికల్లా రాయల్టీ.
ఆ రాయల్టీకి గుర్తుగా, రాచరికానికి గుర్తుగా కిరీటం ఉంటుంది కదా! ఇది పెట్టండి, ఇది పెట్టండి అని ఎగతాళిగా అన్నమాట. ఆ ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ ముళ్ళ కిరీటము ఎట్లాగా ఆలోచిస్తున్నారు వీళ్ళు? ఏ మోకరీ ఆఫ్ రాయల్టీ. అంటే ఎక్కిరింతగానన్నమాట. ఎగతాళిగా, పరిహాసంగా, వెక్కిరింపుగా. ఓహ్! నువ్వు రాజువి, రాజువి. నీకు కిరీటం ఉండాలి. కిరీటం ఉండాలి నీకు. లేకపోతే నువ్వు అందరిలాగా అయిపోతావు గదా! నీకు కిరీటం ఉంటే అప్పుడు చక్రవర్తివి అంటాము. పెట్టుకో, పెట్టుకో కిరీటం పెట్టుకో అని ఏ కిరీటం బెట్టారు? ముళ్ళ కిరీటం బెట్టారు. అట్లా వెక్కిరింతగా చేశారు. అట్లా వెక్కిరింతగా కనిపించింది వాళ్ళకి. ఆ జనసమూహానికి. ఆయనకి శిక్ష వేయాలని అడిగినటువంటి వాళ్ళెవరైతే ఉన్నారో, ఆ సమయంలో వాళ్ళకట్లాగా అనిపించింది. ఏ మోకరీ ఆఫ్ రాయల్టీ సిన్స్ ది సఫరింగ్ ఓన్లీ అండ్ నాట్ ద ట్రయంఫ్ అండ్ ద మిస్టికల్ కారోనేషన్ ఆర్ సీన్. అక్కడ ఏంటి చూస్తున్నారు వీళ్ళు? ఆయన బాధను అనుభవిస్తే, వేదన అనుభవిస్తుంటే, ఆ ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతుంటే, ఆ పడే బాధని చూసి ఆనందిస్తున్నారు వీళ్ళు. ఆ! బాగా బాధపడుతున్నాడు. బాగా బాధ పెడుతున్నాం మనం. లేకపోతే దైవ కుమారుడని అంటాడా? అందరిలోనూ దైవమునే ఉంది అని అంటాడు. దైవాంశము అందరము దైవాంశకి సంబంధించిన వాళ్ళము. అందరము దైవమే అని అంటాడా? దైవం అంటే ఎక్కడో ఒక చోట ఉండే ఆయన. మనందరము దైవం అంటే ఇక్కడ మనుషులుగా ఉన్న వాళ్ళం మనం. ఇట్లాగా ఆయన చెప్పిన విషయాలకు వ్యతిరేకంగా ఎగతాళిగా చేస్తూ ఈ విధంగా ఆయన్ని బాధించటం. అంటే ముళ్ళ కిరీటం వాళ్ళకలాగా కనిపించింది. కానీ మనకి మామూలుగా దాని యొక్క లోతైన అర్థమేంటి? ఆ కిరీటము, ఆ ముళ్ళు గాని, అలాగే కొరడా గాని, కొరడాతో కొట్టిన మరి వాడినటువంటి ఆయన్ని శిక్షించడానికి, ఆయన్ని బాధించడానికి వాడినటువంటి ఆయుధాలన్నీ కూడా ఎటువంటి కొరడా, అలాగే మేకులు, ముళ్ళు, బల్లెం వాడారు వాళ్ళు. దీన్ని ఎట్లాగా మనం అర్థం జేసుకోవాలి అని చెప్తున్నారు వీళ్ళు తెలిసిన వాళ్ళు. ఇల్యూమిన్డ్ అంటే ఏకత్వానుభూతిని, దైవానుభూతిని పొందిన వాళ్ళు. వాళ్ళేం చెప్తున్నారంటే, ఇవి మనం స్థూల జగత్తులో మనకి కలిగే బాధలకి ప్రతీకగా అవి అక్కడ ఉన్నాయి. అట్లా చూడాలి మనం. అట్లాగే మనం సత్యం కేసి బయలుదేరితే, సత్యానికి వెళ్ళే మార్గం ఇలాగ ప్రమాదాలతో కూడుకొని ఉంటుంది. ఈ ఆయుధాలతో మన మీద దాడి చేయబడుతుంది. అయితే మరి ఆయన స్వర దైవానుభూతిలో సత్యం కేసి వెళుతున్నాడాయన. సత్యం కేసి సత్యం తెలియదు గాబట్టి ఆయనకి. ఆ సత్యాన్వేషణలో ముందుకు వెళుతుంటే ఈ విధంగా జరిగిందాయనకి? అంటే కాదు. ఇట్లా సత్యాన్వేషణలో వెళ్ళే వాళ్ళకి ఈ మాదిరిగా ఉంటుందని చెప్పడం కోసం ఆయన తన మీద అది ఆరోపించుకున్నాడు. అందుకని తననలాగా శిక్షిస్తున్నప్పటికి చూస్తూ ఉన్నాడు. దాన్ని ఆపలేదు, నిరోధించలేదు. నిరోధించగలిగిన శక్తి ఉందాయనకి. ఆ తుఫాన్నే ఆపాడు గదా! అంతకు ముందు. తుఫాను భయంకరమైనటువంటి గాలితో వీస్తున్న తుఫాను ఒక్క క్షణంలో ఆయన నోటి నుంచి మాట వచ్చింది ఆగు అన్నాడు ఆగిపోయింది. మరంత శక్తిమంతుడికి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక మహిళ, ఆయన ఆయన ధరించినటువంటి ఆ దుస్తుకు సంబంధించి ఆ చివర కొనని పట్టుకుంటేనే ఆమెకి అది తగ్గిపోయింది మరి. ఆయన ధరించిన దుస్తులు గూడా అంత మహిమ కలిగి ఉన్నాయి మరి. అటువంటి ఆయన దాన్ని నిరోధించలేడా? నీకీ శిక్ష వేస్తున్నావంటే, ఎవరు నువ్వు వేసేదేంటి ఆగు అనంటే ఆగిపోతారు వాళ్ళు. కానీ అట్లాగా అనలేదు. ఆ శిక్ష అమలయ్యేటట్టుగా ఎందుకంటే అది ఒక ఉదాహరణగా ఈ సత్యం కోసం ఎవరైతే బయలుదేరతారో సత్యాన్వేషణలో, ఆ దైవానుభూతి కోసం బయలుదేరేటప్పుడు
ఇటువంటి కష్టాలు, ఈ మార్గము కష్టభూయిష్టంగా ఉంటుంది. ఇటువంటి బాధలు మనం ఈ ఆయుధాలతో మన మీద దాడి చేస్తే కలిగే బాధలు ఏవైతే ఉన్నాయో అటువంటి బాధలు కలుగుతాయి మనకి అని మనకి చెప్పడం కోసం. అందువల్ల వాటిని సహిస్తూ, దానికి సిద్ధపడుతూ, అమ్మో అని భయపడకుండా, వెనుదిరగకుండా కొంచెం ముందుకు వెళితే మూడో రోజుకేముంది? మరలా పునరుత్థానం, మరణం నుంచి లేవటం, మరణ రాహిత్యం, అమృతత్వ స్థితిలోకి వెళ్ళిపోవటం. కొంచెం కొద్దిగా కంగారు పడకుండా ముందుకి ఒక్కడుగు ముందుకు వేస్తే ఏముంది అక్కడ? అమృతత్వ స్థితి ఉన్నది. అది చెప్పడం కోసం ఆయన దాన్ని అనుభవించాడు. అంతేగాని ఈయన సత్యాన్వేషణలోకి వెళ్తుంటే ఈయనకి వచ్చినటువంటి బాధలవి, ఆ ప్రమాదాలు అని కాదు మనం అర్థం చేసుకోవాలి. And not the triumph and the mystical coronation or sin. కానీ ఆ బాధల్ని ఓర్చుకుంటే మనం ఏమవుతుంది? ట్రయంఫ్, విజయం సాధించడం జరుగుతుంది, గెలవటం జరుగుతుంది, గెలుపు మనదవుతుంది. ఏంటా గెలుపు? ఏకత్వానుభూతి, అమృతత్వ స్థితి, మరణ రాహిత్యం. ఆ స్థితిలోకి తీసుకువెళ్ళబడతాం. అండ్ మరణం మీద జయం, ఈ అనేకత్వము, భిన్నత్వం మీద జయం. అండ్ ద మిస్టికల్ కారోనేషన్ ఆర్ సేన్. అప్పుడేమవుతుంది? మనము దైవ సామ్రాజ్యం ఉంది, దైవ సామ్రాజ్యం. ఎవరు చక్రవర్తి? దైవము. అంటే మనం ఇంకా మనంగా లేము ఇక్కడ. అనేకత్వంలో ఉన్న మనంగా కాకుండా ఏకత్వం ఉన్న పరమాత్మగా మనం ఉన్నాం. సమస్తము ఒక్కటిగా దర్శనమవుతుంది. అప్పుడు మనము చక్రవర్తిగా, కారోనేషన్ కిరీటము ధరించబడుతుంది. కిరీటము ధరించాము అంటే అర్థం ఏంటి? చక్రవర్తిగా ప్రకటించినట్టు, చక్రవర్తిగా మనము అభిషేకింపబడ్డట్టు, పట్టాభిషేకం జరిగినట్టు. ఆ జీవజలంతో అభిషేకించటం. కారోనేషన్ అంటే మనం పట్టాభిషేక మహోత్సవం, కిరీటం ధరింపజేయటం. యువరాజుకి చక్రవర్తిగా పట్టాభిషేకం మీద, సింహాసనం మీద అధిష్టింపజేయబోయే ముందు చేసే కార్యక్రమం కారోనేషన్. అవి వీళ్ళకి కనపడలేదు. ఈ జనసమూహానికి కనిపించిందంతా భౌతికంగా, బాహ్యంగా ఉన్నటువంటి, ఔటర్గా ఉన్నటువంటి ఆ ముళ్ళతో అల్లినటువంటి ఆ కిరీటము. అది ఎగతాళిగా నువ్వు దైవ సామ్రాజ్యానికి చక్రవర్తి అని అంటున్నారనమాట. అంటూనే ఎగతాళిగా అంటూ, నువ్వు దైవ సామ్రాజ్యానికి చక్రవర్తి వంట కదా, నువ్వు దైవ కుమారుడు అంటావు కదా, అందుకని కిరీటం ధరింపజేస్తున్నాం నీకు అని చెప్పి ఎగతాళిగా పెట్టిన అంతవరకే వాళ్ళకి అర్థమైంది, జన సమూహానికి. కానీ దాంట్లో ఉన్న అసలైన అంతరార్థం వాళ్ళకి అవగతం కాలేదు. ఇప్పుడు దాన్ని మనం ఈ సన్నివేశాన్ని ఈ పద్ధతిలో మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆయన సత్యంగా ఉన్నవాడు, ఇంకా ఆయనకి అన్వేషణ లేదు కదా. అన్వేషణ ఎవరికి ఉంటుంది? సత్యంగా లేని వాళ్ళకి, సత్యం గురించి తెలియని వాళ్ళకి. ఆయన సత్యముగా ఉన్నాడు. సత్యముగా ఉన్నప్పుడు ఇంకా సత్యంకి అవసరం లేదు కదా. ఇంకా 100 మీటర్ల పరుగు పందెం ఉంది. ప్రారంభంలో అది 0 దగ్గర, ఇక అక్కడి నుంచి పరిగెత్తి 100 మీటర్లు దాటి 100వ మీటర్ దగ్గర అక్కడికి చేరితే 100 మీటర్ల పరుగు పందెంలో ఈయన పాల్గొన్నాడు, లేకపోతే గెలిచాడు అని వస్తుంది మనకి.
రెండో వాడుగాను మొదటి వాడుగాను నిలిచాడు అని. ఇంకా మొత్తం 100 మీటర్లు అయిపోయింది. ఇంకా పరిగెత్తడం ఏముంటుంది ఇంకా? మళ్ళీ పరిగెత్తడం ఉండదు గదా! 100 మీటర్లది చేరిపోయాడు. 100వ మీటర్ దగ్గరికి చేరిపోయాడు. అట్లా ఈయన సత్యంగా మారిపోయాడు. సత్యముగా ఉన్నాడు. ఇంకా ఆయన సత్యాన్వేషణ ఆయనకి లేదు. ఆయన ఎందుకు దీన్ని ఇట్లాగా భరించాడు అంటే, ఈ ఆయుధాలతో హింసిస్తుంటే ఎందుకు భరించాడు? సత్యం కోసం. మరి ఈయన అందరూ సత్యవంతులు కావాలనే గదా! అందరూ ఆ దైవానుభూతిలోకి వెళ్ళాలని, అమృతత్వ స్థితిలోకి వెళ్ళాలని, మరణరాహిత్యంతో అమృతత్వ స్థితిలోకి తీసుకువెళ్ళాలని వీళ్ళందరినీ ప్రబోధిస్తున్నాడు. ప్రబోధిస్తుంటే మొట్టమొదటగా ఈయన దగ్గర ఆ కష్టం వచ్చింది. చెప్తేనే, బోధిస్తేనే కష్టం మొదలవుతుంది. అంటే వ్యతిరేకత అంతగా ఉంటుంది. అంత తీవ్రంగా వ్యతిరేకత ఉంటుంది. దాన్ని ఎదుర్కోవటం చాలా కష్టమైన ఇది ఇట్లాగా ఉంటాయి అని చెప్పడం కోసం. అట్లాగని మీరు వెరవకుండా. మరి ఆయన వెరవలేదు. ఆయనకు అవసరం లేకపోయినా గాని దాన్ని భరించి ఆ శిక్ష తన మీద అమలయ్యేటట్టుగా ఒప్పుకున్నాడాయన. ఆ శిక్ష ద్వారా ఆయన మరణించాడు అని అనుకున్నాం. కానీ ఏమైంది? అమృతత్వ స్థితిలో ఉండడం వల్ల, సత్యముగా ఉండడం వల్ల మరలా పునరుత్థానం. మరణం నుంచి లేచాడు. ఇట్లా మనందరం గూడా లేపబడతాం మరణం నుంచి. కొంచెం ఇటువంటి కష్టాలు ఉంటాయి. ఇటువంటి ప్రమాదాలు, ఇటువంటి ఆయుధాలతో కూడినటువంటి ప్రమాదాలు మనకు ఎదురవుతాయి. మీరు ఓర్పు వహించండి. ఓర్పుగా కొంచెం ముందుకు వెళ్ళండి. దానికి నేను తోడుగా ఉన్నాను. ఇంకో విషయం ఏంటి దీని ద్వారా తెలుస్తుంది? నేను మీ అందరికీ సంబంధించి మీ రక్షణ భారాన్ని నేను వహిస్తున్నాను. మీ పాప భారాన్ని నేను మోస్తున్నాను. నేను వహిస్తాను. మీ పాపాల నుండి సర్వము పాపాల నుండి విముక్తి చేస్తాను అని అభయం ఇస్తూ ఇట్లా ఈ 2 విషయాలు దీని ద్వారా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ ద రోజ్ అండ్ ద క్రాస్. అలాగే ఇప్పుడు ఈయన్ని యేసుక్రీస్తు అనంగానే యేసుక్రీస్తు కన్నా ముందు మనకి గుర్తొచ్చేదేంటి? నిలువుగా ఉన్నటువంటి కమ్మి, అడ్డంగా ఉన్న కమ్మితో క్రాస్. క్రాస్ అంటే ఆ సిలువ వెంటనే మనకు గుర్తొస్తుంది. ఆ సిలువ మీదే గులాబీ పువ్వు గూడా యేసుంటుంది. విచ్చిన గులాబీ పువ్వు, పూర్తిగా వికసించిన గులాబీ పువ్వు. పూర్తిగా సుమ్ పూర్తిగా వికసించినటువంటి గులాబీ పువ్వు. రోజ్ అండ్ ద క్రాస్. ఈ 2 మరి దీనికి ఈ క్రాస్ యొక్క అంతరార్థం ఏంటి? ఆ రోజ్ యొక్క అంతరార్థం, ఆ గులాబీ పువ్వు యొక్క అంతరార్థం ఏంటి? వీటికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. ఇట్లా మన దగ్గర ఒకే ఒక్క క్వెషన్ ఉండాలి. ద ట్రూ మీనింగ్ ఆఫ్ సో అండ్ సో. ఇక ఆ బ్లాంక్‌లో, ఆ ఖాళీలో మీరేదైనా పెట్టుకోండి. దేనికైనా అన్వయించండి దీన్ని. ద ట్రూ మీనింగ్ ఆఫ్. మనకు కావాల్సిందేంటి? ద ట్రూ మీనింగ్ ఆఫ్. యథార్థమైనటువంటి వాస్తవమైన అర్థం ఏంటి? దీని యొక్క అంతరార్థం ఏంటి? మాకు బాహ్యార్థాలు కాదు కావాల్సింది. బాహ్యార్థాలన్నీ ఈ రోజుండి రేపు కనుమరుగయ్యేది. ఇప్పుడు ఆ ముళ్ళ కిరీటము అదంతా ధరింపజేశారు. ఆ సిలువ మీద శిక్ష విధించారు. సిలువ వేశారు ఆయనకి. అదేముంది అయిపోయింది ఇంకా అక్కడికి. ఒక్కసారితో ఇంక అది కనుమరుగైపోయింది. కానీ దాని నుంచి మనము దాని యొక్క ట్రూ మీనింగ్
అన్నది మనకి గ్రహింపు వస్తే అది ఎల్లప్పటికీ మనకు ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. శాశ్వతంగా. దాని నుంచి ఎప్పుడు దాని వైపుకు వెళ్ళినా మనం శాశ్వతత్వంలోకి వెళ్ళిపోయేటట్టుగా ఉంటుంది. అట్లా దేన్నైనా మనము అన్వయించుకోవటం. అది ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది. ద ట్రూ మీనింగ్ ఆఫ్. పిల్లోడు మాట్లాడినా గాని, పెద్దోళ్ళు మాట్లాడినా గాని, ఎవ్వరు మాట్లాడినా, మన మిత్రులు మాట్లాడినా, శత్రువులు మాట్లాడినా, మనల్ని అవమానకరంగా మాట్లాడినా, మనల్ని పొగడ్తతో మాట్లాడినా, పొగుడుతూ మాట్లాడినా, ద ట్రూ మీనింగ్ అయన్నీ కాదు. మనకి ట్రూ మీనింగ్. అప్పుడేంటి బాహ్య రూపం నుంచి అందంతా మనం వినేది, చూసేది, తెలుసుకునేది మొత్తం ఏమవుతోంది బాహ్యానికి సంబంధించింది. రూపంతో సంబంధించింది. మరి ఆ రూపాన్ని నడుపుతున్నటువంటి చైతన్యం ఒకటుంది. అంతరార్థంగా, లోపలగా. అది మనకు కావాలి. ద ట్రూ మీనింగ్ అంటే అది. అప్పుడు ఏకత్వానుభూతిలోకి మనం తేలికగా పెద్ద సాధనలేం లేకుండా మన ఎదురుగా ఉన్న వాటితోనే ట్రూ మీనింగ్, ట్రూ మీనింగ్. మాకు ట్రూ మీనింగ్ కావాలి. ట్రూ మీనింగ్. డిక్షనరీ అర్థం కాదు మాకు. డిక్షనరీలో కూడా ఏముంటాయి అర్థాలు? బాహ్యమైన అర్థాలే. ఇప్పుడు తోరణ అని ఉంది. ఆ ముళ్ళు. ముళ్ళు దేనికి సూచిస్తోంది? క్రౌన్. కిరీటము అంతే. థో క్రౌన్ ఆఫ్ థార్న్స్. ముళ్ళ కిరీటము. కానీ దాంట్లోని అంతరార్థ ట్రూ మీనింగ్ ఆఫ్. అట్లా మనం ప్రశ్నించుకుంటూ అలాగ వెళ్తుంటాయి. ఇప్పుడే ఈ క్షణంలోనే మనం ఆ దైవానుభూతిలోకి, ఆ దైవ సామ్రాజ్యంలోకి చేరగలం. అది. సరే. మిగతా విషయాలు వచ్చే గురువారం మరలా చెప్పుకుందాం. ఆ రోజ్ అండ్ క్రాస్. ఎందుకంటే దీనే మనకి ఫ్రీ మాసనరీలో 18th డిగ్రీలో ప్రధానంగా ఈ రెండిటి మీద ఆధారపడే అది జరుగుతూ ఉంటుంది. ఇట్లా రాసక్రుష్యన్ అని 14వ శతాబ్దంలో 14 గాని 13వ శతాబ్దంలో గాని ఒకాయన దీన్ని ప్రారంభించాడనమాట. దాన్నే మనం ఫ్రీ మాసనరీలో కూడా తీసుకున్నాం. తర్వాత రోజ్ అండ్ ద క్రాస్. దాని అంతరార్థం మనం వివరంగా వచ్చే గురువారం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.